అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. కన్నప్ప టీంకి టాలీవుడ్ యువ నటుడు శ్రీ విష్ణు క్షమాపణలు చెప్పారు. ఇటీవలే విడుదలైన తన కొత్త సినిమా సింగిల్ టీజర్లో ప్రస్తుత ట్రెండ్ అనుసరిస్తూ శ్రీ విష్ణు చేసిన కొన్ని సంభాషణలు వివాదాస్పదం కావడంతో టీం స్పందించింది. ముఖ్యంగా కన్నప్పలోని శివయ్య డైలాగ్ను వాడటం, వీడియో చివరిలో మంచు కురిసిపోయిందంటూ పలికిన పదాలు విష్ణుని హర్ట్ చేసినట్టుగా ఉన్నాయని వార్తలొచ్చాయి. దానికి శ్రీ విష్ణు వీడియో రూపంలో క్షమాపణ చెప్పారు. తమకు ఎలాంటి దురుద్దేశాలు లేవని, కానీ కన్నప్ప టీం హర్ట్ అయిందని తెలిసి మీ ముందుకొచ్చామన్నారు. ఏవైతే ఇబ్బంది కలిగించాయో ఆ సీన్లను తొలగించినట్లు చెప్పారు. అలాగే సినిమాలో కూడా వాటిని తీసేయడం జరుగుతుందని చెప్పి ఈ వివాదానికి శ్రీ విష్ణు శుభం పలికారు. ప్రధానంగా ఈ చిత్రంలో సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్, వేరే హీరోల చిత్రాల్లోని పలు సీన్స్ ను రెఫరెన్స్ గా తీసుకున్నట్లు ఈ సందర్భంగా హీరో వెల్లడించారు. ఎవరికైనా ఇబ్బంది కలిగించుంటే తమను క్షమించాలని కోరారు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటామన్నారు. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ బుధవారం ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయానికి విచ్చేశారు. ఆయన తన నూతన కారు రిజిస్ట్రేషన్ నిమిత్తం ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి సంబంధిత ప్రక్రియను పూర్తి చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా బాలకృష్ణ ఆర్టీఓ కార్యాలయంలో ఫోటో దిగి సంతకం చేశారు. ఇటీవల బాలకృష్ణ తన నూతన BMW కారు కోసం రవాణా శాఖకు 7,75,000 చెల్లించి TG09F0001 అనే ఫ్యాన్సీ నంబర్ను వేలం ద్వారా సొంతం చేసుకున్నారు. నటుడు బాలకృష్ణ తమ కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు హైదరాబాద్ జేటీసీ రమేష్ తెలిపారు. కాగా బాలకృష్ణ ఆర్టీఓ కార్యాలయానికి వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆర్టీఓ కార్యాలయం వద్ద అభిమానులు తీసిన బాలకృష్ణ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. షూటింగ్ నుంచి నేరుగా నిరాడంబరంగా బాలకృష్ణ ఆర్టీఓ కార్యాలయానికి వచ్చి వెళ్లిన తీరుపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ తమ స్పందనను తెలియజేస్తున్నారు. శృతి హాసన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన పలు విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో చూసిన పోస్ట్ చూసి అభిమానులు కంగారు పడుతున్నారు. శృతి ఏదో ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్నట్టు పేర్కొంది. కానీ తనకొచ్చిన వ్యాధి ఏంటో మాత్రం రివీల్ చేయలేదు. శృతి పెట్టిన పోస్ట్ మాత్రం అభిమానులను తెగ కంగారు పెట్టేస్తుంది. ఆమె అనారోగ్యంతో బాధపడుతుంటే త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కాగా శృతి హాసన్ ఈ మధ్య సలార్ అనే చిత్రంతో పెద్ద హిట్ కొట్టిన విషయం విదితమే. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై భారతీయులు గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. పాక్కి కళ్లం వేసేందుకు భారత ప్రభుత్వం కూడా అనేక ప్రణాళికలు రచిస్తుంది. అయితే ఇప్పటికే పాక్ నటులు వారి సినిమాలపై బ్యాన్ విధించిన ప్రభుత్వం ఇక నుండి వారి సోషల్ మీడియా ఖాతాలని ఇండియాలో బ్యాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహిరా ఖాన్, హనియా అమీర్, సనం సయీద్, బిలాల్ అబ్బాస్, ఇక్రా అజీజ్, ఇమ్రాన్ అబ్బాస్, సజల్ అలీ వంటి సెలబ్రిటీలకు సంబంధించి ఇన్స్టా ఖాతాలను ఇండియాలో బ్యాన్ చేశారు. ఇండియాలో వీరి పేజ్ ఎవరైనా యాక్సెస్ చేయాలని ప్రయత్నిస్తే ఇండియాలో ఈ ఖాతా అందుబాటులో లేదు. ఈ కంటెంట్ పరిమితం చేయాలనే చట్టపరమైన ఆదేశాలతో ఇలా చేశాం అనే మెసేజ్ వస్తుంది. పాక్ నటులు వారి సినిమాలు పాక్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానల్స్ ని సైతం కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేస్తుంది. పాక్కి చెందిన దాదాపు 16 ఛానల్స్ పై వేటు వేసింది. డాన్ న్యూస్, జియో న్యూస్, సామా టీవీ సహా పలు మీడియా ఛానల్స్, కొందరు జర్నలిస్టుల సోషల్ మీడియా అకౌంట్స్, మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ ఛానల్ ప్రసారాలు అన్నీ కూడా ఇక ఇండియాలో చూసేందుకు వీలుండదు. ఇవి ఎవరైనా ఓపెన్ చేస్తే ఈ కంటెంట్ అందుబాటులో లేదు. జాతీయ భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం అని మెసేజ్ వస్తుంది. భారత్కి వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన సున్నిత కంటెంట్, అలాగే తప్పుదో పట్టించే స్టోరీలని ప్రసారం చేస్తున్న క్రమంలో పలు యూట్యూబ్ ఛానల్స్ ని బ్యాన్ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. పుల్వామా దాడి తర్వాత పాక్ నటులు భారత్లో నటించడం మానేశారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత పాక్ నటుడు ఫవాద్ అబీర్ గులాల్ చిత్రంలో నటించారు. అయితే మే 9న థియేటర్లోకి విడుదలకి సిద్ధం కాగా దానిపై బ్యాన్ విధించారు. మద్యం మత్తులో ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. పురుషులతో పాటు మహిళలు కూడా మద్యం సేవించి వాహనాలని నడుపుతూ పలువురి మరణానికి కారణమవుతున్నారు. తాజాగా జైపూర్లో ఒక మహిళ మద్యం మత్తులో కారు నడిపి బాలిక ప్రాణాలను బలి తీసుకుంది. తప్పతాగి ఆమె కారు డ్రైవ్ చేస్తూ బైక్ని ఢీకొట్టడంతో బైక్ మీద ప్రయాణిస్తున్న చిన్నారి మృతి చెందింది. అయితే ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు ఆ మహిళని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో మహిళ పోలీసులను వదిలేయమంటూ రిక్వెస్ట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ప్రమాదం జాన్వీ కపూర్ దృష్టికి వెళ్లగా ఆమె సోషల్ మీడియా వేదికగా చాలా ఘాటుగానే స్పందించారు.
ఇంత నిర్లక్ష్యపు ప్రవర్తనను ఎవరైనా అనుమతిస్తారా? మద్యం తాగి వాహనం నడపడం వల్ల చుట్టూ ఉన్న వారి ప్రాణాలకు ఎంత ముప్పు అనేది ఆలోచిస్తున్నారా? ఈ యాక్సిడెంట్ గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇటీవల మద్యం కారణంగా జరిగే ప్రమాదాలతో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. చట్టాలను మనం ఎందుకు గౌరవించడం లేదు? కనీస అవగాహన లేకుండా చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. ఈ తీరు మారాలి అంటూ జాన్వీ కపూర్ ఇన్స్టా వేదికగా తన ఆవేదన తెలియజేసింది. 4 రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్స్ వేవ్స్ జరగనుండగా ముంబై వేదికగా జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అట్టహాసంగా ప్రారంభమైంది. కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్ అనే ట్యాగ్ లైన్ తో ఈ వేవ్ సమిట్ ను నిర్వహిస్తుంది. ఇది మీడియా, వినోద పరిశ్రమలను ఒకచోట చేర్చే 4 రోజుల కార్యక్రమం కాగా ఆ కార్యక్రమానికి మీడియా, వినోద రంగానికి చెందిన సీఈఓలు, పరిశ్రమలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ సదస్సును ప్రధాని మోదీ గురువారం ప్రారంభించగా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వేవ్స్ అనేది కేవలం ఒక పదం కాదని, ఇది సంస్కృతి, సృజనాత్మకత, చలనచిత్ర సంగీతం, గేమింగ్, కథ చెప్పటం లాంటి కలయిక అంటూ వివరించారు. గత 100 ఏళ్లలో భారతీయ సినిమా ఉన్నత శిఖరాలకి కూడా చేరుకుందని ప్రధాని స్పష్టం చేశారు. ఈ సమిట్లో బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా, రజనీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్ సహా ఇతర ప్రపంచ తారలు పాల్గొన్నారు. అయితే రజనీకాంత్, మోహన్ లాల్, హేమమాలిని, చిరంజీవి, అక్షయ్ కుమార్, మిథున్ చక్రవర్తి, మోహన్ లాల్ కలిసి ఓ గ్రూప్ ఫోటో దిగారు. ఈ పిక్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. చాలా రోజుల తర్వాత ఆనాటి సీనియర్ హీరోలు అందరూ కలిసి ఇలా ఫోటో దిగగా ఇప్పుడు ఈ పిక్ నెట్టింటా వైరల్ అవుతుంది. అలనాటి స్టార్స్ ఇలా ఒకే గ్రూప్ పిక్ లో చూడటం చాలా ఆనందంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బుధవారమే చిరంజీవి ఈ కార్యక్రమం కోసం హైదరాబాద్ నుంచి ముంబై చేరుకున్నారు. ఆయనకి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. వేవ్ సమిట్ కి చిరు చాలా సింపుల్ గానే వెళ్లారు. రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ నిర్మాతగా రాణించలేకపోతున్నారు. ఆయన బాలీవుడ్ అగ్రనటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో బడే మియా చోటే మియా అనే భారీ బడ్జెట్ చిత్రం నిర్మించారు. గత ఏడాది వేసవిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. అయితే ఈ మూవీ వైఫల్యంపై తాజాగా జాకీ స్పందించారు. ఈ చిత్రం వలన తాము ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, సినిమా కోసం ఆస్తులు సైతం తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని జాకీ స్పష్టం చేశారు. ఇది నాకు జీవితంలో ముఖ్యమైన గుణపాఠం నేర్పింది. ఒక ప్రాజెక్ట్ ని భారీ స్థాయిలో నిర్మిస్తే సరిపోదని మూవీ రిలీజ్ అయ్యాక అర్థమైంది. మా కథతో ప్రేక్షకులు ఎందుకు కనెక్ట్ కాలేకపోయారనే దానిపై ఒకసారి విశ్లేషించుకోవాలి. ప్రేక్షకుల నిర్ణయం సరైందే కావచ్చు. వారిని తప్పు పట్టకుండా దీన్ని ఒక పాఠంగా స్వీకరించి భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలి అని జాకీ తెలిపారు. ఇక ఈ మూవీ కలెక్షన్స్ గురించి మాట్లాడిన ఆయన, మేం పెట్టిన పెట్టుబడిలో 50% తక్కువే వసూళ్లు వచ్చాయి. ఈ విషయాలు చెప్పడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు, కానీ లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో చిత్రం తీశాం, కానీ అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోయాం అని జాకీ భక్నాని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా బన్నీవాసు శాంతి సందేశం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. తన సోషల్ మీడియా పేజ్ లో బన్నీవాసు ఓ విషయం మీద గట్టిగా రియాక్ట్ అవ్వాలని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఎందుకీ గొడవలు? శాంతి 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 అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో ఆయన దేనిపై తన అసహనాన్ని వెళ్లగక్కారనే దాని గురించి సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకున్నారు స్టార్ హీరో రజనీకాంత్. నటనలోనే కాదు, ఆయన వ్యక్తిత్వం, ఆధ్యాత్మిక ప్రయాణం కూడా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. రజనీ ఎప్పుడు మన సంస్కృతి విలువలపై ఆయన ఆలోచనలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా తన భార్య లత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నేటి యువత పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుసరిస్తున్నారన్నారు. ఈ మొబైల్ యుగంలో యువతకు, కొందరు పెద్దలకు మన దేశ సంప్రదాయాల గురించి తెలియడం లేదు. వారంతా భారతదేశ గొప్పతనం, వైభవం గురించి తెలుసుకోకుండా పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుసరిస్తున్నారు. విదేశీయులు వారి సంప్రదాయాల్లో ఆనందం, శాంతిని కనుగొనలేకపోవడం వల్లే మన దేశం వైపు మొగ్గు చూపుతున్నారు. ధ్యానం, యోగా ద్వారా ఆనందాన్ని, శాంతిని కనుగొన్నారు. దీనిపై అందరికీ అవగాహన కల్పించేందుకు లత ఒక గొప్ప ప్రయత్నం మొదలుపెట్టింది. దేవుడి దయతో ఆ ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నానని అన్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా, దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ చిత్రం పెద్ది. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి ఇటీవల వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత లెవెల్లోకి తీసుకెళ్లాయి. ఇక ఈ చిత్రం షూటింగ్ని మేకర్స్ శరవేగంగా కంప్లీట్ చేస్తూ ఉండగా ఈ చిత్రం ఒక రూరల్ మాస్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మరి విజువల్స్ చూసి మరో రంగస్థలం అయ్యే రేంజ్లో ఈ చిత్రం కనిపిస్తుందని టాక్ గట్టిగా వినిపించింది. అయితే పెద్ద మరింత లెవెల్లో రీచ్ అయ్యేలా
వెళ్ళేలా ఉందని ఇప్పుడు చెప్పాలి. లేటెస్ట్గా ఓ స్కెడ్యూల్ లండన్లో కూడా ఉందని ఇప్పుడు వినిపిస్తుంది. అంటే పెద్ది మానియా సినిమాలో కేవలం లోకల్ నుంచే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో పాక్ ఉంటుందని చెప్పవచ్చు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న అవైటెడ్ చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్తో చేస్తున్న భారీ చిత్రం గురించి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్లో 31వ సినిమాగా ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్టుపై ఎనలేని అంచనాలున్నాయి. అయితే ఈ చిత్రం నుంచి మేకర్స్ రీసెంట్గానే 2 సాలిడ్ అప్డేట్స్ కూడా ఇచ్చేశారు. సినిమా కొత్త రిలీజ్ డేట్ అలాగే గ్లిమ్స్ రిలీజ్లని ఖరారు చేశారు. అయితే సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ని లాక్ చేసినట్టుగా ఎప్పటి నుంచో రూమర్స్ ఉన్నాయి. మరి ఈ టైటిల్ సహా గ్లిమ్స్ ఇంకా క్రేజీ మాస్ పోస్టర్స్ అన్నీ కూడా తారక్ పుట్టినరోజు కానుకనే బయటకి రానున్నట్టుగా తెలుస్తుంది. మరి టైటిల్ డ్రాగన్ అనే ఉంటుందా లేక మరో టైటిల్ పడతారా అనేది వేచి చూడాల్సిందే. సూర్య పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రెట్రో. కార్తిక్ సుబ్బరాజు దర్శకుడు. గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే కార్తిక్ సుబ్బరాజు చిత్ర సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అభిమానులతో కలిసి సినిమా వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇందులో భాగంగా ఓ విలేకరి పూజా హెగ్డే యాక్ట్ చేస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నించాడు. దీనిపై సంతోష్ నారాయణన్ స్పందిస్తూ అది కేవలం వారి ఊహ మాత్రమేనని, అందులో ఎలాంటి నిజం లేదని అన్నారు. తమ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సంతోషంగా ఉందని కార్తిక్ సుబ్బరాజు తెలిపారు. హర్రర్, థ్రిల్లర్, రొమాంటిక్ కామెడీ ఇలా మూవీ లవర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపే కంటెంట్తోనే ఓటీటీలు ఎక్కువగా అందుబాటులో ఉంచుతున్నాయి. తమిళంలో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకున్న బోల్డ్ వెబ్ సిరీస్ తాజాగా తెలుగులో డబ్ అయింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో ఈ బోల్డ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. లేడీ టీచర్ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెబితే ఎలా ఉంటుంది అనే డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈ సిరీస్ రూపొందింది. తాజాగా ఈ సిరీస్ తెలుగు డబ్తో అందుబాటులో ఉండగా ఫస్ట్ ఎపిసోడ్ టీజర్ను ఆహా రిలీజ్ చేసింది. వాళ్ళు దాని గురించి మాట్లాడవద్దని చెప్పారు. మనం ఏమైనా మాట్లాడుకుంటున్నాం, ఎందుకంటే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఆప్షన్ కాదు, అది చాలా అవసరమని సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. తనలో స్ఫూర్తి నింపిన భారతీయ సినీ నటులపై ప్రముఖ నటుడు చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఒక్కో విషయంలో ఒక్కొక్కరు ఇన్స్పైర్ చేశారని తెలిపారు. ముంబై వేదికగా జరిగిన వేవ్స్లో ఆయన మాట్లాడారు. తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. బాల్యంలో నేను డ్యాన్స్ చేసి కుటుంబం, స్నేహితులను అలరించేవాడిని. అలా నటనపై మొదలైన ఆసక్తి నన్ను చెన్నై వెళ్లేలా చేసింది. నేను అడుగుపెట్టే సమయానికి ఇండస్ట్రీలో ఎంతో మంది లెజెండరీ యాక్టర్స్ ఉన్నారు. ఇప్పటికే పలువురు సూపర్ స్టార్స్ ఉన్నారు కదా, ఇంకా అదనంగా నేనేం చేయగలను అని అనుకునేవాడిని. ఎలాగైనా అందరి దృష్టిని ఆకర్షించాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నా. 1977లో నటనలో శిక్షణ పొందా. మేకప్ లేకుండా సహజంగా నటించాలని మిథున్ చక్రవర్తి నుంచి నేర్చుకున్నా. స్టంట్స్ విషయంలో అమితాబ్ బచ్చన్, డాన్స్ విషయంలో నా సీనియర్ కమల్ హాసన్ నాకు స్ఫూర్తిగా నిలిచారు. వారి సినిమాలు చూస్తూ నటన పరిశీలిస్తూ నన్ను నేను మలుచుకున్నా అని పేర్కొన్నారు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అధిక రవిచంద్రన్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ ఏకంగా 200 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇటీవలే పద్మభూషణ్ పురస్కారం అందుకున్న అజిత్ ఇవాళ తన 54వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య శాలిని బర్త్డే వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే గత ఏడాది సెలబ్రేట్ చేసుకున్న బర్త్డే వేడుక ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఇలాంటి రోజులు ఎప్పటికీ గుర్తుంటాయని క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు తమ హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ ఫోటోలో అజిత్, శాలిని కుమార్తె అనుష్క, కుమారుడు అద్విక్ థీమ్ కూడా ఉన్నారు. ఆహా ఓటీటీ సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ 3 రోజెస్ సీజన్ 2 త్వరలో స్ట్రీమింగ్కు రెడీ అవుతుంది. ఈ సిరీస్లో 3 హీరోయిన్లలో ఒకరిగా నటించింది తెలుగమ్మాయి కుషిత కల్లపు. తాజాగా రిలీజ్ చేసిన ఆమె క్యారెక్టర్ గ్లిమ్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగమ్మాయిలకు అవకాశాలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో తనకు 3 రోజెస్ ద్వారా నిర్మాత ఎస్కేఎన్ పెద్ద అవకాశం ఇచ్చారని థ్యాంక్స్ చెప్పింది యువనటి కుషిత కల్లపు. ఈ సిరీస్ ఘన విజయాన్ని సాధించి తనకు కావలసినంత గుర్తింపు తీసుకొస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తుంది. మంచి టీంతో పనిచేసే అవకాశం ఈ సిరీస్తో తనకు దొరికిందని కుషిత అన్నారు. దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్కేఎన్తో తాను తీసుకున్న ఫోటోను ఇన్స్టా ద్వారా షేర్ చేసింది కుషిత. తెలుగమ్మాయిలను హీరోయిన్స్ గానే కాదు 24 క్రాఫ్ట్లలో అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించడమే తన లక్ష్యమని చెప్పిన నిర్మాత ఎస్కేఎన్ తన మాట నిలబెట్టుకుంటున్నారు.
హిట్ 3తో తెలుగు చిత్ర పరిశ్రమ మళ్లీ ఊపిరి పీల్చుకుందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. ఈ సినిమా విజయంలో భాగంగా చిత్ర బృందం తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన పాల్గొన్నారు. టీంను అభినందించారు. ఇది మరింతగానో విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఈ రోజు మళ్లీ ఊపిరి పీల్చుకుంది. గత నెలలో ఎన్నో చిత్రాలు విడుదలయ్యాయి. కానీ ప్రేక్షకులు మాత్రం థియేటర్లకు అంతగా రాలేదు. సరైన చిత్రాలు లేక 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల గత నెలలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయి. అలాంటి సమయంలో చిత్ర పరిశ్రమ మొత్తం హిట్ 3పై నమ్మకం పెట్టుకుంది. 3 రోజుల క్రితం ఆన్లైన్ బుకింగ్స్ చూసి మేమెంతో ఆనందపడ్డాం. సినిమా చూసిన ప్రేక్షకులందరూ ఒకటే మాట చెబుతున్నారు. చివరి అరగంట అదిరిపోయిందంటున్నారు. కంటెంట్ కొత్తగా ఉంటే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని మరోసారి నిరూపితమైందని అన్నారు. రీసెంట్ గా ఢిల్లీలో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు సందర్భంగా మోక్షజ్ఞ తన ఫ్యామిలీతో కలిసి ఫోటోలు దిగారు. అందులో మోక్షజ్ఞ లుక్ చాలా డిఫరెంట్ గా కనిపించింది. ప్రశాంత్ వర్మ సినిమా కోసం విడుదలైన పోస్టర్లో మోక్షజ్ఞ లుక్ అందరినీ ఆకట్టుకుంది. కానీ ఇప్పుడు ఈ ఫోటోలు చూస్తే ఏదో తేడా కొడుతుంది. అతని లుక్ పూర్తిగా మారిపోవడంతో మోక్షజ్ఞ సినిమాల్లోకి రావడానికి ఇంకా సమయం తీసుకుంటున్నాడా అనే ఆలోచన అభిమానుల మధ్యలో మెదులుతోంది. మరోవైపు మోక్షజ్ఞ మొదటి సినిమా కోసం హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ ఇస్తున్నట్టు టాక్ నడుస్తుంది. బాలీవుడ్ హీరోయిన్ రవీనా టండన్ కుమార్తె రాషా తడాని మోక్షుకి జంటగా నటిస్తుందని టాక్ నడుస్తుంది. ఏదేమైనా మోక్షజ్ఞ సినిమాలు ఇలా వాయిదాల మీద వాయిదాలు పడుతుండటంతో నందమూరి అభిమానులు అప్సెట్ అవుతున్నారు. త్వరగా ఏదో ఒక క్లారిటీ ఇవ్వండి మహాప్రభు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. నవాజుద్దీన్ సిద్దికీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కోస్టావో పీరియాడికల్ మూవీగా సిద్ధమైంది. నేటి నుంచి ZEE5 వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా ఈ సినిమాలో తన పాత్ర గురించి నవాజుద్దీన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అందరినీ నవ్వించే పాత్ర అని చెప్పారు. కోస్టావో అందరినీ నవ్విస్తాడు, కానీ తన నవ్వు వెనక దాగి ఉన్న ఒక విషయం కోసం ఎప్పుడూ అన్వేషిస్తూనే ఉంటాడు. ఆ కాన్సెప్ట్ నచ్చడంతో దీనికి అంగీకరించాను. అతడు చాలా ధైర్యవంతుడు. ఒక నిజాయితీ ఆఫీసర్గా అతడు ఎదుర్కొన్న బాధలు నన్ను కదిలించాయి. ఆ పాత్రలో నటించడానికి మొదట భయపడ్డాను. ఒక సన్నివేశాన్ని రూపొందించడానికి చిత్ర బృందం 1000 మార్గాలు కనుగొంది. అది నాకు ఎంతో ఆసక్తిగా అనిపించింది. అందుకే చిత్రానికి వెంటనే ఓకే చెప్పాను అని ఆయన వివరించారు. సెజల్ షా దర్శకత్వం వహించిన సినిమాలో నవాజుద్దీన్ కస్టమ్స్ ఆఫీసర్ కోస్టావో ఫెర్నాండెస్ గా నటించారు. 1990లో గోవాలో స్మగ్లింగ్ నెట్వర్క్ ను ఛేదించిన కస్టమ్స్ అధికారి కోస్టావో ఫెర్నాండెస్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. వృత్తిపరంగా ఆయన ఎదుర్కొన్న సవాళ్లతో పాటు కొన్ని వ్యక్తిగత విషయాలు కోస్టావోలో చూపించారు. ఇందులో కిషోర్ కుమార్, గగన్ దేవ్ రియార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అందరికి నమస్కారం. మే 1 మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీ బ్రీతింగ్ తీసుకుంది. ఈరోజు లాస్ట్ మంత్ అంతా సినిమాలు వస్తున్నాయి, జనాలు థియేటర్స్కి రావట్లేదు, ఏంటి సమ్మర్ అంతా అయిపోతుంది అనుకుంటున్న టైంలో చాలా థియేటర్లు సింగిల్ స్క్రీన్స్ ఏప్రిల్ నెలలో సినిమాలు లేక కొన్ని క్లోజ్ చేయడం కూడా జరిగింది ఏపీ తెలంగాణలో. సో ఇలాంటి టైంలో అందరికీ మాకు హోప్స్ అంతా హిట్ 3 పైన ఉంది. హిట్ 3 పైన ఎలాంటి హోప్స్ అంటే అసలు ఆడియన్స్ సినిమాకి ఫుల్స్ చేస్తారా, ఏ రేంజ్లో ఫుల్ చేస్తారు అనే బ్రీతింగ్ హోల్డ్ చేసుకొని ఉన్నాం. అలాంటిది 3 రోజుల 4 రోజుల ముందు నుంచే ఈ సినిమాకు ఆన్లైన్ బుకింగ్ చూసి అమ్మ బాగుంది, సరే ముందు జనాలు థియేటర్కి వస్తున్నారని హ్యాపీగా ఫీల్ అయ్యాం. అది ఈరోజు సినిమా టాక్తో ఒకటే యునానిమస్ టాక్. ఎక్కడైనా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రాడినరీ, సినిమా అదిరిపోయింది. సో దాంతో చాలా ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ బ్రీతింగ్ తీర్చుకున్నట్టు అయింది. సో ట్రెమెండస్ ఓపెనింగ్స్. నానికి ఓవర్సీస్ దసరా హయ్యెస్ట్ ఉండే, ఇది క్రాస్ చేసేసింది. నానికి అక్కడ మళ్ళీ ఓవర్సీస్ హయ్యెస్ట్ గ్రాసర్ అయింది. అలాగే మేము ఇక్కడ తెలంగాణ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో హయ్యెస్ట్ కాబోతుంది నానికే కెరియర్లో ఈ సినిమా Day 1 కలెక్షన్ అని. సో వెరీ హ్యాపీ నాని, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొడ్యూసర్గా సూపర్ హిట్ ఇచ్చావు, ఈరోజు ప్రొడ్యూసర్ కమ్ హీరోగా సూపర్ హిట్ ఇచ్చావు.
అది శైలేష్కు కంటిన్యూ మీ కాంబినేషన్లో హిట్ 1, హిట్ 2, హిట్ 3, సో సూపర్ హిట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొడక్షన్ హౌస్కి అండ్ నానికి అండ్ శైలేష్కి అండ్ ఓల్డ్ టీమ్కి అండ్ ప్రేక్షకులకు కూడా. అంటే మంచి సినిమా, డిఫరెంట్గా రండి, మేము చూడటానికి సిద్ధంగా ఉన్నామని మళ్ళీ మాకు ఎనర్జీని ఇచ్చారు. సో అటు థియేటర్స్ కానీ, ఇటు డిస్ట్రిబ్యూటర్స్, అటు ప్రొడ్యూసర్స్, అటు టెక్నీషియన్, ఆర్టిస్టులు అందరికీ ఒక బ్రీతింగ్ స్పేస్ ఇలా సూపర్ హిట్ రావడం అనేది. సో డెఫినెట్గా మా అంతు కూడా బాధ్యత ఉంది. మీకు ఎప్పటికప్పుడు మేము కొత్త సినిమాలు ఇచ్చి మిమ్మల్ని థియేటర్కి తీసుకురావాల్సిన అవసరం మేము ఆలోచిస్తున్నాం ఆల్రెడీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah, I mean, I went into the theater to watch a film like this, which is Masi, for the first time. I need to up my game, you know. You need to be very careful frame by frame now. That's what I feel. Tremendous experience for me. Very, very, very happy, you know, seeing the way it is. And, you know, I was saying it's like a laddu at the end of the meal, you know, sitting in the theater. Thank you. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది, వెరీ ఓవర్వెల్మ్డ్ రైట్ నౌ. చాలా అన్రియల్ ఫీలింగ్ ఉంది నాని బ్రో. 1 year బ్యాక్ స్టార్ట్ చేసిన జర్నీ నమ్మినందుకు థ్యాంక్ యూ. ఐ హోప్ ఐ డెలివర్డ్. యా, సో మార్నింగ్ ప్రసాద్లో షో చూసి అక్కడి నుంచి సుదర్శన్కి వెళ్ళొస్తున్నా. లవింగ్ ద ఎనర్జీ అండ్ వెరీ నైస్ టు సీ థియేటర్స్ గెటింగ్ ఫిల్డ్ అగైన్. మా టీమ్ హార్డ్ వర్క్, టీం అందరూ కలిసి చాలా కష్టపడ్డాం. కంట్రీ నలుమూలలా తిరిగి విజువల్స్ అన్ని మంచి విజువల్స్ షూట్ చేసుకొని వచ్చి చేసినందుకు టుడే వెన్ వి సీ ద థియేటర్స్ ఆర్ ఫిల్లింగ్ అప్, వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు ద టీమ్స్ హార్డ్ వర్క్ ఇస్ వాట్ ఐ వుడ్ సే. యా, that's it. I mean, I'm still processing this. ఇంకా చిన్న అన్రియల్ స్పేస్లోనే ఉన్నా, ఇంకా ప్రాసెస్ అవ్వలేదు. మొత్తం 10 రోజులు అయింది పడుకొని. సో ఇవాళ ఇంటికి వెళ్ళి ఒకసారి ప్రశాంతంగా పడుకొని లేచి నాకు అర్థం అవుద్ది దీని గ్రావిటీ ఏంటని. సో బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఆల్ ఐ ఫీల్ రైట్ నౌ ఇస్ గ్రాటిట్యూడ్. థ్యాంక్స్. అందరికీ నమస్కారం. ఇలాంటి రిలీజ్ డేస్ అంతా ఫుల్ డేస్ ఉంటుంది. సడన్గా ఏం జరుగుతుందో అర్థం కాదు చుట్టూ. ఎందుకంటే పొద్దున్న లేచేటప్పటికే ఫోన్ నిండిపోయింది. ప్రతి వాళ్ళు చాలా ఇండస్ట్రీ నుంచి చాలా రోజులైంది మాట్లాడి అనుకున్న చాలా ఫ్రెండ్స్, యాక్టర్స్, డైరెక్టర్స్ అందరూ మెసేజ్లు పెడుతుంటే నాకు ఈ రిలీజ్ రోజులు చాలా చూశాను నేను. ఈ రిలీజ్ రోజుల వైబ్ కూడా నాకు ఒక రకంగా అర్థమైపోయింది. అండ్ ఈరోజు చూసిన వైబ్ బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే బుకింగ్స్ అదిరిపోయినాయి, కలెక్షన్స్ అదిరిపోయినాయి, సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ ఇవన్నీ పక్కన పెడేస్తే I think it is just the beginning of the Hit 3 journey. I think coming days we will passing each hour passing, I think we are celebrating this film a little more. And ఇది ఎక్కడికి వెళ్ళి ల్యాండ్ అవుతుంది ఏమవుతుంది అన్నది ఐ థింక్ మా టీంకి కూడా ప్రస్తుతానికి అంచనాకి కొంచెం కష్టంగానే ఉంది. సో అందుకే వీ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ స్టేట్మెంట్స్. వీ జస్ట్ వాంట్ టు బీ హియర్ అండ్ విట్నెస్ ఆల్ యువర్ లవ్. మేమంతా ఇప్పుడు రిసీవింగ్ ఎండ్లో ఉన్నాం. అండ్ ఆల్రెడీ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్వెల్మ్డ్. అండ్ ఇది ఎప్పుడప్పుడే ఆగదని తెలుసు. సో పెద్ద స్టేట్మెంట్స్ థ్యాంక్ యూ ఇప్పుడే చెప్పేసాను నేను. ఎందుకంటే కనీసం 4-5 సెలబ్రేషన్స్ అయినా ప్రాపర్గా చేయాలి ఈ సినిమాకి. అండ్ ఐ థింక్ ఈసారి నేను ప్రొడ్యూసర్ని కూడా కాబట్టి కొంచెం ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంది. అండ్ ఎవ్రీ సింగిల్ టైం, ఇది నేను ఎన్నోసార్లు చెప్పాను, నాకు ఒక చాలా గట్ ఫీలింగ్ ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. చాలామంది చాలా రకాలుగా ఓకేనా నమ్మచ్చా ఏదంటే రకరకాల స్టేట్మెంట్లు అన్నీ చూస్తాం బయట కూడా. బట్ ప్రతిసారి నేను నమ్మిన ప్రతిసారి, నేను మీరు ఒకటే అని నమ్మిన ప్రతిసారి నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసినందుకు మీ అందరికీ పేరు నా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషలీ మీడియా మిత్రులందరికీ మీ సపోర్ట్ ఈ టైంలో తెలుగు సినిమాకి ఒక హిట్ కాదు, ఒక సూపర్ హిట్ కాదు, ఒక బ్లాక్ బస్టర్ అవసరం ఉన్న టైంలో మేము తీసుకొచ్చిన ఆ సినిమాని మీరు ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని బ్లాక్ బస్టర్ చేసినందుకు మీ అందరికీ పేరు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ లేకుండా దిస్ జర్నీ వుంట్ హ్యావ్ బీన్ ద సేమ్. అండ్ May 1st స్టార్ట్ అయింది అంతే. ఇది మే అంతా ఒక సెలబ్రేషన్స్ కింద వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వెళ్తుందని నమ్ముతున్నాను. అండ్ మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు రాత్రికి అమెరికా బయలుదేరుతున్నాను 9 o'clock ఫ్లైట్కి. సో నెక్స్ట్ 4-5 రోజులు అందుబాటులో ఉండను, కానీ వచ్చిన వెంటనే వచ్చే వీకెండ్ లోపే మీ అందరినీ మళ్ళీ కలుసుకొని
ఘనంగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం హిట్ 3 సక్సెస్ని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ. యా అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ Shailesh what he pulled off. I know he was doubted with the last film and I have seen him closely and I just needed all of you to see what he can do and I will still say this is just a teaser or trailer. Picture abhi baki hai mere dost. And thank you Raj garu. Thank you for a constant support. Eppudu it is like this is family for me and నాకు ఫస్ట్ ఫోన్ కాల్ పొద్దున్నే బ్లాక్ బస్టర్ అని చేసిన రాజు గారు ఇమీడియట్గా చెప్పాను మీరు ఉండాలి అయితే ప్రెస్ మీట్లో అని. అండ్ సాను సార్ థ్యాంక్ యూ ఫర్ ఐఎమ్ హ్యాపీ యూ హ్యాడ్ దిస్ సింగిల్ స్క్రీన్ మ్యాడ్నెస్ ఎక్స్పీరియన్స్ టుడే మార్నింగ్ షో అట్ సుదర్శన్ అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ విత్ టికెట్స్ అండ్ ఆల్ దట్ ఏపీ గవర్నమెంట్ హ్యావ్ సపోర్టెడ్ సో మచ్. సో సేమ్ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీఆర్ డెఫినెట్లీ full of gratitude and this success is all ours. This success is not of wall poster, this success is not of Nani, this success is of Telugu cinema and we are very very proud and we'll continue doing this and I hope రాబోయే సినిమాలు కూడా ఇదే సక్సెస్ని కంటిన్యూ చేయాలి. తెలుగు సినిమాకి ప్రేక్షకులందరూ ప్రతి సినిమాని ఇలాగే ఆదరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.